వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు జె సాగర్ మాస్టారు, విజయ జోజి గారు, అలాగే కుమార్తెలు మేరీ జోత్స్న, జాయశ్రీ గారు సహకారం ఇస్తున్నారు. సాగర్ మాస్టర్కి, విజయ జోజి గారికి, మేరీ జోత్స్న, జాయశ్రీ గారులకు ధన్యవాదాలు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాము. వాక్య ఉపదేశం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సాగర్ మాస్టారు, విజయ జోజి గారు, వారి బిడ్డలు జోత్స్న గారు, జాయశ్రీ గారు ఇచ్చిన సహకారము కొరకు కృతజ్ఞతలు. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, 100 రెట్లు ఫలము ఇవ్వండి. ఈ సమయములో వాక్యము చేత మమ్ములను బలపరచండి. యేసు ప్రభువు ద్వారా మనవి చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు పరిచర్య పట్టణములో ఆనందమునకు కారణమాయెను. So there was much joy in that city. So there was much joy in that city. ఆ పట్టణములో మిక్కిలి ఆనందము. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పు పరిచర్య ఉట్టి వాక్యోపదేశము వరకు మాత్రమే కాదు, దేవుని శక్తి ప్రదర్శన, అపవిత్రాత్మల నుండి విడుదల, అనారోగ్యము నుండి విడుదల, మానసిక రుగ్మతల నుండి విడుదల. అంతే, కుటుంబాల ఆనందంతో నిండిపోయాయి. పట్టణములో సంతోషము కలిగెను అనే పదం ఆ దినాన సంభవిస్తే అంతకు మునుపు ఏ స్థితి ఉండెను? పట్టణములోని దుఃఖ స్థితి ఆనందమునకు ఒక మనుషుని పరిచర్య ద్వారా మార్చబడింది. ఇది ఎంత అమోఘమైన విశేషము ఒక్కసారి ఆలోచించండి. అది ఒక పట్టణమేనా, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ఖండం, ఒక ప్రపంచం. ఈ ఆనందం విస్తరించాల. చైనా దేశంలో కొన్ని చర్చెస్ని డైనమైట్స్తో పేల్చేస్తున్నారు అనే కొన్ని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్లో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు క్రైస్తవ్యం గురించి ఒక రాంగ్ ఒపీనియన్,
పాశ్చాత్య దేశాల యొక్క అగ్ర రాజ్యాల యొక్క దౌత్యానికి క్రైస్తవ్యాన్ని అంటగట్టి మాట్లాడారు. బట్ ద క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒపీనియన్ ఆఫ్ మెనీ ఇన్ దిస్ వరల్డ్. అనేక మంది భావిస్తున్నటువంటిది వేరు, నిజ క్రైస్తవ్యము వేరు. క్రీస్తు సువార్త వ్యాపించుట వలన కలిగినటువంటిది ఆత్మలో విడుదల, ఆత్మలో రక్షణ. నాట్ నథింగ్ మోర్ దాన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు ముఖ్యమైనటువంటిదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేర్ విల్ బి ఎ డెలివరెన్స్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ మైండ్. రూపాంతరం చెందుతుంది జీవితం ఆత్మశక్తి చేత. అప్పుడు ఆనందంగా ఉంటారు ప్రజలు. వారి సమస్యలు తీర్చబడతాయి, వారి రుగ్మతలు దూరం అయిపోతాయి, వారికి దురాత్మల నుండి విడుదల చేస్తుంది, వారి భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా వారికి సహాయకుడు నిలుస్తాడు. అందుకే ఆనందం, సువార్త ప్రకటన మనుషులను రక్షించి ఆనందాన్ని ఇచ్చింది. 9వ వచనంలో మనకు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్న ఫిలిప్పు కార్యాలకు మధ్య ఒక ప్రాముఖ్యమైనటువంటి వృత్తాంతాన్ని ఇన్సర్ట్ చేయించాడు పరిశుద్ధాత్మదేవుడు. అదేమిటంటే, గారడి సీమోను అను ఒక మనుష్యుడు తాను ఒక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. గారడి సీమోను, ఇతని వృత్తి గారడి. ఇతడు ప్రజలను మభ్యపెట్టి మోసగిస్తూ డబ్బు చేసుకునేవాడు. తాను ఎవడో ఒక గొప్పవాడిననే ప్రచారం చేసుకున్నాడు. ఇవాళ కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. సమరయ జనులకు విభ్రాంతి పరుస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటూ అతనిని లక్ష్య పెట్టిరి. బట్ దేర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ సైమన్ who had previously practiced magic in the city and amazed the people of Samaria, saying that he himself was somebody great. ఇవాళ ఇదొక మానసిక రుగ్మత. అదేమిటంటే, నేను ఎంతో గొప్పవాడిని భ్రమించటం, నేను ఎల్లప్పుడూ అల్పుణ్ణని అనుకుంటాను, ఎన్నడూ అధికుడిగా భావించుకోను. అలా భావించుకుంటే నేను భ్రమపడి పర్వర్ట్ అవుతానే తప్ప వాస్తవం కాదు. అది మంటివారం ఏ పాటివారం అనే భావంతోనే ఉండాలి. తానొక గొప్పవాడినని భ్రమింపజేసేటువంటి భావన ఈనాడు చాలామందిలో ఉన్నది. పర్టికులర్గా మన దేశంలో మనుషులు మతము పేరిట మహానుభావులుగా వెలిగిపోతుంటారు. ఆనాడు గారడి సీమోను కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకునేవాడు. మహాశక్తి, వాడి పేరు దేవుని మహాశక్తి అంటే ఎంత హెచ్చించుకున్నాడో అర్థం అవుతుంది. అలా తనను తాను గొప్పవానిగా ప్రకటించుకుంటూ ఒప్పించుకుంటూ
ప్రజలను మభ్యపరుచుకుంటూ నేర్పించుకుంటూ అపోస్తలుల దగ్గరకు వచ్చి అతడు కపటముతో ప్రవర్తింపబూనాడు. అదే ఇక్కడ వ్రాశాడు. బహుకాలము గారడి చేయుచు విభ్రాంతి పరిచిన ఈ వ్యక్తిని ప్రజలు లక్ష్యం ఉంచారు. ప్రజలు నిజముగా గొర్రెల వంటి వారు. దే డు నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ పవర్, డిజర్నింగ్ పవర్. అనేక మనుషులకు విచక్షణ జ్ఞానము కొదువుగా ఉంటుంది. దేనిని పడితే దానిని నమ్మేటువంటి ఒక అగాధంలో ఉంటున్నారు మనుషులు. అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి తాను ఒక దేవుని మహాశక్తిని, ఒక మాటలో చెప్పాలంటే గొప్ప మాంత్రికుడి స్థాయి అని చెప్పుకుంటున్నాడు. మ్యాజిక్ అంటే అదే, దురాత్మల చేత మనుషులను భ్రమింపజేయటానికి చేసేవి. అందుకే అతనికి మహాశక్తి అని పేరు పెట్టి పిలిచి లక్ష్య పెట్టారు. బహుకాలము గారడీ చేస్తూ విభ్రాంతి పరిచాడు ప్రజలని. ఫిలిప్ దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామాన్ని గూర్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మాలు పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకు ఉండి సూచక క్రియలు, అద్భుత క్రియలను చూచి విభ్రాంతి నొందాడు. చూడండి, దేవుని రాజ్యమును గూర్చి, యేసు నామాన్ని గూర్చిన సువార్త ప్రకటనలో ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇది వాస్తవం. ఆత్మలు రక్షించబడుటకు దేవుడిచ్చిన ఆయుధం సువార్త ప్రకటన. ఆ సువార్త ప్రకటన చేపట్టాడు ఫిలిప్. ఆ కారణం చేత దేవుడు అతని ద్వారా అద్భుతాలను జరిగించాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. కనుక ఈ ఫిలిప్ యొక్క సేవ ఒక ప్రక్కన ఫలిస్తుంటే, మరొక ప్రక్కన గారడి సీమోను లాంటి వారి యొక్క ఆర్థిక లబ్ధి కొరకై నాయకులు పరుగు పెడుతున్నారు. ఒకటి తెలుసిన, మనం గుర్తెరగాల్సింది, నేర్చుకోవాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మనము జీవించవలెను తప్ప ఆయనకు భిన్న వ్యక్తిత్వంగా మనం జీవించకూడదు. చూడండి, ఆనాటి అపోస్తలుల కాలమున ప్రజలు తమకున్నవి అన్ని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వారి జీవనం కొరకు ఎదురు చూచారు. ఇది బైబిల్లో మనం చూడగలుగుతాము. సిమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు, అద్భుతాలు చూచి విభ్రాంతి నొందాడు. He joined with the team and observing the things. ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. సమరయ వారు వాక్యం అంగీకరించారని అపోస్తలు విన్నప్పుడు పేతురును యోహానును వారి యొద్దకు పంపించారు సన్హెద్రిన్ సభవారు. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఇంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నారు. గమనించాలి, వారు బాప్తిస్మము మాత్రమే పొంది ఉన్నారు. దే వర్ నాట్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. అందుకే అక్కడ
ఎనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యొక్క ఇంపార్టెన్స్ చూస్తాం మనం. దేవుని రాజ్యాన్ని గురించి, సువార్త గురించి ప్రజలకు ప్రకటించి ఉన్నప్పుడు అక్కడ కొన్ని బాప్తిస్మములు చోటు చేసుకున్నాయి. సిమోను కూడా నమ్మి బాప్తిస్మం తీసుకుని ఫిలిప్పును ఎడబాయకుండా కంటిన్యూ చేస్తూ సూచక క్రియలు, అద్భుత క్రియలు చూసి విభ్రాంతి నొంది దేవాలయం సమరయ వారి దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తలులు విని పేతురు, యోహాను వారి ఎద్దకు పోయి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేశారు. అంత ముందులో ఎవరి మీద ఈయన దిగుండలేదు. ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొందారు. చూడండి, దేవుని వాక్యం అంగీకరించారు, బాప్తిస్మానికి విధేయత చూపించారు. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్వసించారు, విధేయత చూపించారు. అయితే వారిలో అనేక మంది హింసకు గురయ్యారు. విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ప్రార్థన, విశ్వాస సంబంధమైనటువంటి జీవితం, ప్రార్థనా జీవితం మనకు చాలా అత్యవసరం. మనము కూడా దేవుని సేవలు అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను మనం చూస్తున్నాము. దేవుని యొక్క కృపా సమృద్ధి అది. పేతురు, యోహాను వారి మీద చేతులుంచినప్పుడు వారు ఆ పరిశుద్ధాత్మ పొందేశారు. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట సాష్టాంగపడి ద్రవ్యాన్ని ఉంచి, సీమోను పరిశుద్ధ ఆత్మదేవుడు కృమ్మరింపును గూర్చి అపోస్తలులు చేతులుంచి ప్రార్థించినప్పుడు వచ్చిన ఒక ప్రత్యేక అభిషేకాన్ని గురించి రాస్తున్నాడు ఇక్కడ. అపోస్తల కార్యములు 2:42లో విశ్వసించినటువంటి వాడు విశ్వాసాన్ని బట్టి దేవుని ఆత్మను తన హృదయములో కలిగి ఉంటున్నాడని తెలుసుకుంటాము. అది వరము అని చెప్పబడింది. కానీ ఇక్కడ విశ్వసించినప్పుడు అనుగ్రహించబడిన ఆ వరము కాక ఒక ప్రత్యేకమైన అభిషేకము ఆ ప్రజల మీదకు రావటం కనపడింది. దేర్ లైవ్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్. వారి జీవితాలు పరిపూర్ణంగా మారిపోయాయి. దేవుని ఆత్మచేత నిండిన అనుభవాల్లో ఇది ప్రధానంగా మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి నింపుదల, ప్రత్యేకమైన అవుట్ పోరింగ్ ఆన్ ద బాడీ అండ్ ఆన్ ద లైఫ్, ఇది ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్. అయితే ఈ దినాల్లో మనుషులు పరిశుద్ధాత్మని పేరిట వివిధ రకాలైనటువంటి భావనలు వ్యక్తం చేసుకుంటున్నారు. కొందరు అన్బిబ్లికల్గా, కొందరు బిబ్లికల్గా, కొందరు సాంప్రదాయంగా, కొందరు బోధకులు చెప్పిందని. కానీ వాక్యం చెబుతాను, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ఎ బిలీవర్ టు లివ్ ఆన్ ద ఎర్త్ యాజ్ ఎ బిలీవర్, ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీవు జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పేతురు, యోహాను చేతులుంచినప్పుడు ఆత్మ పొందటం చూచిన సీమోను వారి యొద్దకు వచ్చాడు. పేతురు, యోహాను దగ్గరికి వచ్చి ద్రవ్యం పెట్టాడు. ఎదురుగా ద్రవ్యం పెట్టాడు. నేను ఎవరి మీద చేతులుంచితే వాడికి స్వస్థత రావాలా, వాడు పరిశుద్ధాత్మను పొందాలి, ఆ అధికారం నాకు ఇచ్చేయండి అని అడిగాడు. ఈ మధ్యన నాకు ఒక క్రొత్త వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన అస్తమానం ఏమంటాడంటే, నేను మీతోనే ఉంటాను అంటాడు. మీతోనే ఉంటాను అన్నప్పుడల్లా ఆయన ఒక విధమైనటువంటి ఆధిక్యత వైపు
ఆలోచించడం గమనించాను. నేను ఆయనకి చెప్పాను, మీరు ఆధిక్యత ఎప్పుడు భావించద్దు, దేవుని పనిలో దీనత్వానికి పోవాలి. చాలామంది ఇవాళ పొజిషన్ చూస్తున్నారు. ఏమిటండి పొజిషన్? దేవుడిచ్చిన పొజిషన్ కంటే గొప్పదా మనుషులు ఇచ్చేది? దేవుడిచ్చిన అథారిటీ కంటే గొప్పదా మనుషులు ఇచ్చే అథారిటీ, ప్రొవిజన్? ఎన్నటికీ కాదు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. గారడి సీమోను లాంటి దుష్ట స్వభావం మనస్సు మనకు ఉంటుందేమో గమనించుకోవాలి. డబ్బుతో వరాన్ని కొనుక్కోవాలనుకున్న దౌర్భాగ్యుడు. ఇవాళ చాలామంది డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. అపోహ అది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుంటాననుకుంటున్నావా? నీ వెండి నీతో నాశనమైపోవును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారమనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చునేమో. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పలుకు ఏ పదమైన ప్రియమైన ప్రభువుకు దేవుడు క్షమించడు. ఒకవేళ క్షమించబడునేమో అన్నాడు పేతురుగా. ప్లేయింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఈస్ డేంజరస్. You may not enter into the kingdom of God if you do like that. మీరు అలాగే దేవునిపై ఆధారపడి ఉండాలి తప్ప వరాలు మానవ గుర్తింపుల వైపు వెళ్ళకూడదు. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే చూసుకోండి, మీరే వేడుకోండి అని అంటున్నాడు. అంతటా వారు సాక్ష్యమిస్తూ ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళుతూ సమరయుల అనేక పట్టణాల్లో, దేశాలు, గ్రామాల్లో సువార్త ప్రకటించచ్చు వచ్చింది. పల్లెటూళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది సంఘం. అక్కడ వాళ్ళు ప్రభువును ప్రకటన చేస్తున్నారు. సువార్త ప్రకటన ద్వారా ఆత్మలు చేర్చబడుతున్నాయి దినదినం. ఇది గొప్ప సూచన. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పు నేను మనవి చేస్తున్నాను. అనేక మంది సమరయులు ఆయా గ్రామాల్లో ప్రభువుతో కలిసి సువార్త పరిచర్య చేసినట్లుగా వ్రాసింది. ప్రభువు గారడి సీమోను విషయాన ఖండించింది ఏమిటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాన్ని గాడ్ డిడ్ నాట్ ఎలవ్. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఇది గుర్తుంచుకోవాలి. కనుక ప్రభువు యొక్క దూత ఫిలిప్పుతో మాట్లాడుతూ దక్షిణానికి వెళ్ళి గాజాకు పోయే మార్గంలో యెరూషలేము నుండి వెళుతుంది ఆ రోడ్డుకి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం మీద ఉన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. అతడు తిరిగి వెళుచు తన రథం మీద కూర్చుని ప్రవక్త యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పారు. ఫిలిప్పు దగ్గరకు పోయి చదువుచు ఉన్నప్పుడు నీవు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుతున్న గ్రహిస్తున్నావా అని అడిగాడు. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహిస్తాను అని చెప్పాడు. రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకలను అంతటా లేఖనం ముందు చదువుతున్న భాగం ఏమిటంటే 53వ యెషయా గ్రంథాన్ని చదివాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడ్డాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా నోరు తెరవలేదు.
ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. అతని సంతానమును ఎవరు వివరిస్తారు? ఆయన జీవమును భూమి మీద నుండి ఎవరు తీసివేస్తారు అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే పాత నిబంధన నెరవేర్పులు కనిపిస్తున్నాయి. యోహాను, అలాగే పేతురు, అలాగే శిష్యులు, అపోస్తలులు మొదటి శతాబ్దంలో ప్రజలను యేసు వైపు ఆకర్షించడానికి వివిధ రకాలుగా సువార్త ప్రకటనలు నిర్వహించి వారు సఫలమయ్యారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మనం ప్రభువును బట్టి సఫలతలోనికి వస్తాము. ఇది వాస్తవం. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నపుంసకుడు భూమి మీద ప్రవక్త అయిన యెషయా చెబుతున్న మాటలను తెలుసుకున్నాడు. 53 అధ్యాయులను మాటలు గుర్తించాడు. ఫిలిప్పును ప్రశ్నిస్తున్నాడు, దయచేసి నాకు తెలుపవయ్యా, దయచేసి నాకు తెలుపు అని చెప్పి అడుగుతుంటే ఫిలిప్ గారు ఆయనకి తెలియజేస్తే నపుంసకుడు మంత్రి మారు మనసు పొందాడు. కందాకే రాని మంత్రి ఉన్నటువంటి ఆ వ్యక్తి మారు మనసు ఒక గొప్ప టర్నింగ్. ఆ తర్వాత అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, గొప్ప సాక్షిగా జీవించాడు. 8వ అధ్యాయము 35వ వచనం నుండి చూస్తే, నోరు తెరిచి లేఖనాలను వివరించి యేసే క్రీస్తు అనే సువార్త ప్రకటన అయింది. అది ఈనాడు కూడా రావాలి. నేటి వాక్యోపదేశమునకు సహకారం జే సాగర్ మాస్టారు, విజయా జోజి గారు, జయశ్రీ మరియు జ్యోత్స్న సహకారాన్ని, జాయ్శ్రీ, జ్యోత్స్న, మేరీ జ్యోత్స్న సహకారం ఇస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి, వాక్యం విన్న బిడ్డలను, ప్రసారం చేసిన బిడ్డలను తోడుగా ఉండండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడయుడును గాక. ఆమేన్.